నమస్కారం. పే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ. రాష్ట్ర మంత్రులకు ఇప్పటికే అందిన ఆహ్వానం. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్న వైనం. ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్. ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి మహోత్సవాల పండుగ శోభ. ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీదేవిగా దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శిస్తున్న భక్తులు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరికృష్ణ. గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటు మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలింక పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి. 90.5 కిలోల గంజాయి చోరీకి గురైన యాక్సిస్ బండి స్వాధీనం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గులు ఆహ్వానం అందించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేయనున్నారు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పాఠశాలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాతో పాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ జూలై 20న సెలవు ప్రకటించారు. శుక్రవారం ఉత్తరాంధ్రలోని బడులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ వాయువ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది.
ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకంబరి మహోత్సవాలతో పండుగ శోభ సంతరించుకుంది. ఈ మేరకు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన దేవతామూర్తుల విగ్రహాలను వాటిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు శాకంబరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. వర్షం నేపథ్యంలో భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గంలోకి మళ్లించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం లిఫ్ట్లు కేటాయించారు. ఉపాలయాలైన మల్లేశ్వర స్వామి, నటరాజస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయాలను సైతం కూరగాయలతో అలంకరించారు. పలు కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్న గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటు మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ హరికృష్ణ తెలిపారు. వారిని విచారించి వారి నుంచి 90.5 కిలోల గంజాయి, చోరీకి గురైన యాక్సిల్ బండి స్వాధీనం చేసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నాశనం చేస్తామని ఇటీవల రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రకటించిన నేపథ్యంలో డీసీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ సెల్ తన పనిని ప్రారంభించింది. ఈ క్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరికృష్ణ నేతృత్వంలోని యాంటీ నార్కోటిక్ సెల్ టీం, సిటీ పోలీస్, ల్యాండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా చేస్తున్న అక్రమాలను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి 90.5 కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ హరికృష్ణ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటు మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారిని విచారించి వారి నుంచి 90.5 కిలోల గంజాయి, చోరీకి గురైన యాక్సిల్ బండి స్వాధీనం చేసుకున్నామన్నారు. చెప్పిన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇనిషియల్గా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు ఎవరో ముందు అసలు స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి వస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనాళ్ళు కొంచెం మొదలు పెట్టారండి. 100 days యాక్షన్ ప్లాన్లో పురోగతి బాగుంది. ఇక్కడ నుంచి మనం అనుకున్నట్టు ఆల్ డైమెన్షన్స్ని కూడా ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. సిపి గారు అది చూస్తున్నారు. టీమ్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. 2-3 సార్లు రివ్యూ జరిగింది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఏదైతే వీళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ చేసి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగిందండి. ఆల్రెడీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ బృందాలు, టాస్క్ ఫోర్స్ అండ్ అందరూ కూడా ఈవెన్ ఎస్ఈబి కూడా అందరూ అన్ని వింగ్లు, ఎస్బీ కూడా స్పెషల్ బ్రాంచ్ కూడా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్వాల్వ్ చేస్తూ ఎఫెక్టివ్గా
మన సిటీలో స్టార్ట్ చేయడం జరిగిందండి ఇనిషియల్గా. ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అసలు ముందు మన పాత చరిత్ర ఏంటనేది, పాత కేసులన్నీ తీయడంలో కొంత పురోగతి ఇంకా మీరు మనమంతా కూడా లెటర్స్ బి పాజిటివ్. రాబోయే రోజుల్లో చాలా చాలా మంచి ప్రోగ్రెస్ ఉంటుందని మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాం. మనం చేసి ఆ చర్యల ద్వారా చేస్తే అప్పుడు మనం ఎఫెక్టివ్గా వస్తుందో తప్ప ఏదో ఒక కేసు పట్టుకొని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేసేయడం ద్వారా మంచి కాదు, గొప్ప రిజల్ట్ కాదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు, రియాలిటీకి వెళ్తున్నారు, రూట్ కాజ్లో పోతున్నారు, నెట్వర్క్లోకి వెళ్ళారు, ఆరిజిన్ చూశారు, సోర్స్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఎండ్ యూజర్ ఎవరు, ఈ నెట్వర్క్ అంతా కూడా చాలా గట్టిగా చేస్తున్నారండి. బృందాలు కూడా గట్టిగా పనిచేస్తాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న మీకు ప్రెస్ ముందు ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా ఇక కనిపించిన ఆఫీసర్స్, వాళ్ళ వెనకాల టీమ్స్ అన్ని బాగా పనిచేస్తున్నారు. సో కాబట్టి మేమైతే ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే ఇప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ అయింది, రాబోయే రోజుల్లో కూడా చాలా బాగా వస్తుందని పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ ఒరిస్సానే కాదండి, యాక్చువల్గా ఎలా అవుతుందంటే ఫస్ట్ ఒరిస్సాలో ఏఓబి ఏరియాలో పండే వీటికి కింద సబ్ కాంట్రాక్టర్ లాగా మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అలాగా ఫస్ట్ వీడి దగ్గర కొంటాడు, దాని తర్వాత వీడి కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా పైకి వెళ్తారు, కొండపైకి అంటే ఏఓబి ఏరియాకి వెళ్తారు. ఓకే, అక్కడ డైరెక్ట్గా ఒక 2 రోజులు అక్కడ కూర్చొని కాంట్రాక్ట్స్ ఏర్పరచుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఆ మీడియేటర్స్తో డైరెక్ట్ నెంబర్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇంకా తక్కువ రేటు కావాలంటే ఇంకో స్టెప్ ముందుకెళ్తాడు. ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో ముందుకు వెళ్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గతంలో దోమలపై దండయాత్ర ప్రకటించి పటిష్ట చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. మరలా అటువంటి కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేసిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లో ఎంపీ కేశినేనితో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఫ్రైడే డ్రైడే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ, వేములపల్లి పరమేశ్వరరావు రోడ్లోని రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం వలన రోడ్లపై నీరు నిలిచి దోమల వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందన్నారు. అందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా దోమ ద్వారా వ్యాధులు రాకూడదని ఒక స్థిరనిశ్చయంతో దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. దోమల మీద దండయాత్ర. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వారం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ అందరూ కూడా కలిపి దోమలు నివారించడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన డెంగ్యూ, ఇతర వ్యాధులకి 2019-24లో వచ్చిన వ్యాధులకి మీరు చూసుకుంటే 2019లో ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సభలో వాళ్ళు వ్యాఖ్యానం చేసింది ఈ దోమల మీద దండయాత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళిగా మాట్లాడారు. అది 5 సంవత్సరాల్లో ప్రజలను అడగండి, ఎక్కడైనా ఒక దోమల కోసం ఒక పొగ కానీ లేక ముందు జరగడం కానీ ఎక్కడ జరిగింది? ఎక్కడ కూడా జరగదు. అంతేకాదు హాస్పిటల్స్లో అనేక మంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా డెంగీ వ్యాధితో అనేకమైన దోమల బారిన పడి అనేకమైన వ్యాధులతో మరణించిన సంఖ్య కూడా ఎక్కువ. అంటే ఒక మనిషి, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన 40 సంవత్సరాలు అనేకమైన ప్రయోగాలు ప్రజలకు సత్ఫలితాలను ఇస్తే ఆయన ఎగతాళి చేయటమే జయంగా ఆ పరిపాలన సాగటం, ఆ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు కూడా తీర్పిచ్చే సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోగలుగుతాను. అందువలన ప్రతి శుక్రవారం కూడా డ్రై డే అని చెప్పి మరలా కొత్త కార్యక్రమం అనౌన్స్ చేశారు. దాంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ కూడా అందరూ కలిసి ఎక్కడెక్కడ పొడిగా ఉండేది చేయాల్సిన బాధ్యత ఉంది. దానిలో ప్రత్యేకంగా కార్పొరేషన్ వారి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంచెం వర్షానికే నీళ్లు నిలబడిన నీళ్లు ఎక్కడ కూడా పోట్ల. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైన్లు పొంగుతూ ఉన్నాయి. వీటి వల్ల దోమలకు ఎక్కువగా మనం ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతాం.
దాని మీద కార్పొరేషన్ ఒకసారి ఒక మీటింగ్ ఎంపీ గారి సమక్షంలో ఒక మీటింగ్ కూడా అయిపోతా ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పరమేశ్వరరావు గారి రోడ్డు నుంచి మహానాడు రోడ్డు వరకు ఇవాళ 20 లక్షలతో సిమెంట్ రోడ్డు వేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డుగా వేయడానికి గతంలో ఒక ప్రణాళిక సిద్ధం చేయడం, దానికి నారా చంద్రబాబు నాయుడు గారు 1600 కోట్ల రూపాయలు ఇవ్వటం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలు దిశగా కాకుండా ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన సాగించాలన్నారు. విజయవాడ గాంధీనగర్ లో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోవడం బాధాకరమన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం చాలా హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రమారమి 40 రోజులు కావస్తుంది. 40 రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పరంగా ఏ ఒక్కటి కూడా అమలు పరిచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయటంలో 2 క్యాబినెట్ మీటింగులు జరిగినాయి. ఈ 2 క్యాబినెట్ మీటింగుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తమ హామీలకు అనుగుణంగా ఒక్కటి కూడా అమలు పరిచేదానికి ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేసినట్టు నాకు మా పార్టీకి అనిపించటం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రద్దు చేసినటువంటి 27 పథకాలు మళ్ళీ రిస్టోర్ చేస్తానన్న విజయంలో కానీ, లేకపోతే బాధితులుగా ఉన్నటువంటి 1082 మంది మీద బ్రూటల్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి వారి మీద ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా బాధితులందరికీ న్యాయం చేస్తానన్న హామీ కానీ, మిగతా ఏ అంశాలు కూడా ప్రభుత్వం స్పష్టంగా వారు ఇచ్చిన హామీల మీద నిలబడే అవకాశం ఆలోచన చేయటం లేదు. కాబట్టి జై భీమరావు భారత్ పార్టీ స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా డీవియేట్ అయినా ఖచ్చితంగా ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాం. తల్లికి వందనం పేరిట ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తామని ప్రతి తల్లికి డబ్బులుగా మార్చినటువంటి ఈ కపట నాటకాలు అనేవి ఆపితే మంచిది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తన బిడ్డకు తండ్రి అని శాంతియే తనకు చెప్పిందని మదన్ మోహన్ అన్నారు. నిజంగా విజయసాయిరెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోతే డిఎన్ఏ టెస్ట్ కు ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. బిడ్డకు అసలు తండ్రి ఎవరో తెలియాలంటే డిఎన్ఏ ద్వారానే సాధ్యపడుతుందన్నారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులతో కలిసి మదన్ మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు పుట్టిన మగబిడ్డకు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి చెబుతుందని, కానీ సుభాష్ మాత్రం తనకు సంబంధం లేదంటున్నారని తెలిపారు. రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి కదా అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తండ్రి ఎవరో తెలియని బిడ్డ అంటే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందన్నారు. తనకు 2 ఆడపిల్లలని, తన భార్య మీద అన్యాయంగా అబండాలు ఎందుకు వేస్తానని ప్రశ్నించారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ మదన్ మోహన్ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. తనతో బలవంతంగా సంతకం పెట్టించిన ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళు చూపిస్తున్నారని తెలిపారు. తనకు ఇటీవల తన భార్య శాంతి గురించి చాలా విషయాలు తెలిసాయని మదన్ మోహన్ పేర్కొన్నారు. ఈ ఆటలో తాను శాంతి నలిగిపోతున్నామన్నారు. సుభాష్ రెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. విజయసాయిరెడ్డి బెదిరింపులు కారణమా అని ప్రశ్నించారు. ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని శాంతిని చెప్పిందని, భవిష్యత్తులో సమస్య రాకుండా డిఎన్ఏ టెస్ట్ కి కోర్టు ద్వారా అనుమతి కోరతామని మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మార్పు రాలా, నువ్వు అందరిని కూడా ఏక సంబోధనతో సంబోధిస్తా ఉన్నావు. అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడలేం. అంత దారుణంగా చేస్తున్నప్పుడు నువ్వు వేషరత్తుగా క్షమాపణ చెప్పు. డిఎన్ఏకి ఒప్పుకో, తప్పకుండా నిజాలు నిగ్గుదేల్చండి. ఎవరి మీద అభియోగాలు మోపటం అనేది కాదు, రాజకీయంగా యూటర్న్ తీసుకోవడం కోసం కాదు. ఇదంతా కూడా స్పష్టంగా అమ్మాయికి మదన్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని వీళ్ళ పిల్లలందరినీ దగ్గర చేర్చి దాని సొల్యూషన్ ఎతకడం కోసం మేము చూస్తా ఉన్నాం. తప్పుడు కూతలు కూయకుండా విజయసాయిరెడ్డి గారు నిన్ను ఏకవచన సంబోధన కూడా చేయట్లేదు మేము. ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది. మేము ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, మరి భాగ్యారావు గారు కానీ, జడ్జిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారు కానీ, మదన్ మోహన్ గారు కానీ,
అదేవిధంగా అనేక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మేము విజయవాడ నడిబొట్టులో కూర్చొని న్యాయం జరగాలని మేము ఏకరువు పెడతా ఉన్నాం. మా జనానికి న్యాయం చేయండి తప్పకుండా. మేము ఇది రాజకీయంగా సంబంధమే లేదు, దీంట్లో స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం, ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు మటుకి నిన్న విజయసాయి రెడ్డి గారు కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియాలో వాళ్ళ పాంప్లెట్ లాగా ఉన్నటువంటి సాక్షి పేపర్లో సాక్షాత్తు నేను ప్రెస్ వాళ్ళని ఎక్కడా తిట్టలేదంటున్నాడు. నేను వీడియో ప్లే చేస్తాను, మొత్తం చూడండి. ఈ భారతదేశం ప్రపంచం అంతా చూసింది. అరే ఉదయ్, నువ్వు ఏ పత్రిక రా? రే మన ఇద్దరం ఇప్పుడు 4 సార్లు కలిసాం కదా, మనల్ని ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు అన్నారండి? జే అనుకుంటారు. అంటే ఆ జే గురించి అతనికి అంత తెలుసా? మాకే తెలియదు అది కేనా జేనా అని. ఆ జే అంటే అర్థం. అంత దారుణమైనటువంటి పరిస్ట్రేషన్లో ఉండి నువ్వు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే సమాజంలో, ఏ శ్రీనివాస్ నువ్వు ఏబి అన్నా ఏంటి నువ్వు, అరే ఒరే అనేటువంటి అక్కడ ఒక దళితుడు కూడా ఉన్నాడు, అతన్ని కూడా పేరు పెట్టి పిలిచి ఇంత దారుణంగా ఈ ప్రజాస్వామ్యంలో నడిబొడ్డులో నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నటువంటి రాజకీయంగా సాయిరెడ్డి గారి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఉధృతం చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా. చట్టపరంగా మరి రామకృష్ణ గారు ఇక్కడ నిష్ణాతులు, వారికి ఎన్నో అంశాలు తెలుసు. మరి ఉద్యమ పరంగా భాగ్యారావు గారు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో అందరికీ తెలిసినటువంటి అంశం. మరి చదువుకున్నటువంటి వ్యక్తి, విఘ్నుడు, మరి వారిని కూడా మరి మదన్ మోహన్ గారు వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు. వారు మరి ఈ కుటుంబాన్ని మనం రక్షించాలి కదా మనందరం కలిసి. జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు నమోదైన వివరాల ప్రకారం సగటు వర్షపాతం 12.17 మిల్లీమీటర్లుగా ఉంది. విజయవాడ సెంట్రల్ పశ్చిమ 27.2, విజయవాడ తూర్పు 26.8, విజయవాడ ఉత్తరం 26.4, విజయవాడ గ్రామీణ మండలం 26, పెనుగంచిప్రోలు 14.2, వత్సవాయి 13.2, తిరువూరు 12.8, ఇబ్రహీంపట్నం 11.8, నందిగామ 11, వీరులపాడు 10.2, కంచికిచర్ల 8.2, జగ్గైపేట, చందర్లపాడు 5.4, ఏ కొండూరు 4.2, గంపలగూడెం, జి కొండూరు 3.2, విసన్నపేట 2.8, రెడ్డిగూడెం 2.2, మైలవరంలో 2 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది. అమరావతి నగరం ఒక విజనరీ సిటీ గాని మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు అన్నారు. రాబోయే 2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుందని చెప్పారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని, ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రధాన ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. అమరావతి నగరం ఒక విజనరీ సిటీ అని అన్నారు. రాబోయే 2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుంది. 2030లో దేశంలోనే టాప్ సిటీగా అమరావతి నిలుస్తుందన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ పరిధిలో మెగా హోమ్ మొదలు పెట్టామని, గొల్లపూడిలో అందరికీ అందుబాటులో ప్రైమ్ లొకేషన్ లో వెంచర్ ఉందన్నారు. సెక్రటేరియట్ విమానాశ్రయంకి కేవలం 30 నిమిషాల్లో వెళ్లొచ్చని, రీమెక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ అనుబంధంగా ఈ మెగా ప్రాజెక్ట్ ఉందన్నారు. అనంతరం రీమెక్స్ జూబ్లీ ప్రాపర్టీ పార్ట్నర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ 11 దేశాల్లో ఈ రీమేక్ కంపెనీ ఉందని, భారతదేశంలో ఈ ప్రాజెక్టుతో వచ్చామని చెప్పారు. ఎన్ఆర్ఐ లోకల్ ప్రజల అవసరాలను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ రూపొందించామని,
చేశామని, అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో 6,000 గజం నుండి నేడు 40,000కు వెళ్లిందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుందన్నారు. రీమాక్స్ జూబ్లీ ప్రాపర్టీ సర్వీసెస్ కంపెనీ నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మనము ఎస్పెషలీ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి కారణం అనేది ఇప్పుడు వెంకట్రావు గారు చెప్పారు. ప్రాపర్టీ ఫీచర్స్ కానీ, దాని లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ, ఆ తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రీమాక్స్ అనే కంపెనీ యుఎస్ఏ ఆరిజిన్ 1979లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ దాదాపు ఈ కంపెనీ 111 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా మన ఇండియాలో కూడా రావడం జరిగింది. మనము ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రీమాక్స్ ఉధృతంగా పెనిట్రేట్ అయ్యి మనకు ఎన్ఆర్ఐ క్లయింట్స్కి కానీ, ఇక్కడ లోకల్ క్లయింట్స్కి కానీ వాళ్ళకు కావాల్సిన విధంగా మనము ప్రాజెక్ట్స్ని వాళ్ళ బడ్జెట్ సంబంధించి వాళ్ళ అవసరాలని బట్టి మనము పర్టికులర్గా వాళ్లకు మనం సహాయం చేస్తున్నాం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయగలిగాం. బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ క్లోజ్ టు విజయవాడ. ఏదైతే ఉందో ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ రెడీ టు సర్వ్. ఏదైతే లొకేషన్ ఉందో, ఎలాంటి లొకేషన్ అంటే జస్ట్ మెగా హోమ్ సరోవర్ నుంచి విత్-ఇన్ 30 minutes ఇంటర్నేషనల్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ మనకి ఏదైతే గొల్లపూడి దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఇన్నర్ రింగ్ కనెక్టివిటీలో నదికి అయితే ఉందో చివరి దశలో ఉంది. నాకు తెలిసి మీ అందరికీ మన నాలెడ్జ్ ప్రకారం కమింగ్ 6 monthsలో ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మెయిన్ కోర్ క్యాపిటల్ ఎక్కడైతే ఉందో సెక్రటరియట్ భవన్కి విత్-ఇన్ 30 minutes చేరుకోవచ్చు. దట్ ఈస్ ద ప్రైమ్ లొకేషన్. మెగా సరోవర్ హోమ్స్ అన్నది ఆల్రెడీ కట్టేసి మా వరకు ఈ ప్రాజెక్టు మెగా హోమ్స్ ఇదే కాకుండా మిగతా ఎంతవరకు ఉందంటో సిఆర్డీలో అన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కంపెనీ రెడీగా ఉంది. యాజ్ ఎ డెవలప్మెంట్గా ఎంతైతే వస్తున్నాయో లొకేషన్స్ వైజ్గా అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు నాకు చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్ సిఆర్డీఏలో ఆల్రెడీ కంపెనీ తీసుకొస్తుంది. ప్రాజెక్టులు విల్లాస్ వస్తాయి, ఓపెన్ విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ దిస్ కంపెనీ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ ఈవెన్ చెన్నైలో ఉన్నది, ఈవెన్ మనకి బొంబాయిలో కూడా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈవెన్ వాళ్ళది హైదరాబాద్లో కూడా స్నో వరల్డ్ అని ప్రాజెక్ట్ నడుస్తుంది ఏవైతే ఉన్నాయో. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా ఈ రాబోయే రోజుల్లో మెగా హోమ్ తరపు నుంచి ఇక్కడ మొత్తం ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా ఎంటర్టైన్మెంట్ గవర్నమెంట్తో కూడా కొలాబరేట్ అయ్యి వస్తున్నాం మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ. రాష్ట్ర మంత్రులకు ఇప్పటికే అందిన ఆహ్వానం. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్న వైనం. ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్. ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి మహోత్సవాల పండుగ శోభ. ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీదేవిగా దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శిస్తున్న భక్తులు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరికృష్ణ. గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటు మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలింక పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి. 90.5 కిలోల గంజాయి చోరీకి గురైన యాక్సిస్ బండి స్వాధీనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.